ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక ఉదయకాలమున కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాగనే ఈరోజు ఒక బాధాకరమైనటువంటి వార్త. దైవజనుడు క్రైస్తవుల పట్ల అత్యంత ప్రేమ కలిగి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్న వారితో ప్రేమపూర్వక చర్చలు, వాదోపవాదాలు నడిపిస్తూ క్రైస్తవులను అన్ని రకాలుగా గర్వపదంలో నడిపించినటువంటి పాస్టర్ గారు పగడాల ప్రవీణ్ గారు నిన్నటి దినమున మరణించారని వార్తలు చూశాం. చాలా బాధాకరం. ఆయన అనుమానాస్పద మృతి చెందారు. ఈరోజు వారికి పోస్ట్ మార్టం జరిగింది. ఏది ఏమైనా ఒక గొప్ప దైవజనుణ్ణి ఈరోజు మనం కోల్పోయాం. మనం ప్రభు చిత్తమైతే ధైర్యము కలిగి, దేవుని కొరకు రోషము కలిగి, పోరాట పటిమను కలిగి ఉండాలి. ఒంటరిగా వెళ్ళకూడదని మా ఆత్మీయ నాయకుడు, సేవకుడు ఒంటరిగా ప్రయాణం చేయకూడదు అని మా ఆత్మీయ నాయకులు అద్దంకి రంజిత్ ఉఫ్రయ్య గారు చాలా మార్లు చెప్పుకొచ్చారు. ఈ మధ్య కూడా ఒక సేవకుల సదస్సులో చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఏదేమైనా జరిగినటువంటి బాధాకరమైన పరిస్థితిని బట్టి చింతిస్తున్నాము. వారి కుటుంబానికి దేవుడు మంచి శాంతి సమాధానం ఇవ్వాలి. ప్రవీణన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని నా కేర్ అండ్ కన్సర్న్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. నేరుగా దేవుని వర్తమానంలోనికి వెళ్ళిపోదాము. నిన్నటి వర్తమానము అనగా జకర్యా 3:2 యెరూషలేమును కోరుకొని యెహోవా, దానికి కంటిన్యూషన్ ఇది. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియులారా, నిన్నటి దినమున చెప్పాము, యెరూషలేమును కోరుకొని యెహోవా ఎందుకు కోరుకోవాలి అన్నది కొంత మట్టుకు నిన్నటి వర్తమానంలో మనం విన్నాం. కానీ యెరూషలేము అని చెప్పడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? నేను ఒక మాట చెప్పాను. ఏంటంటే, యెరూషలేము అనేది వ్యాపారపు టిల్లుగా చేశారు అని ప్రభు అయిన యేసు మాట్లాడాడు. బైబిల్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఇంకొకటి, అసలు యెరూషలేములో ఏముంది? దేవుని ఇంటిలో ఏముంది? సేవోపకరణాలు ఉన్నవి. ఆ సేవోపకరణాల సాదృశ్యములో ఒకటి చెప్తాను, పరిశుద్ధ స్థలము. దేవుడు నీలో కోరుకుంటున్నటువంటి అతి పరిశుద్ధ స్థలము కావాలి. పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలము నీ లోపల దేవుడు చూడగలగాలి. ఇంకొకటి, యేసు సిలువ వేయబడినప్పుడు అడ్డుగా ఉన్నటువంటి తెర చిరిగిపోయింది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. దేనికి అడ్డుగా ఉన్న అతి పరిశుద్ధ స్థలమునకు ప్రియులారా, చిరిగినటువంటి ఆ తెర నేరుగా దేవుని దగ్గరకు ప్రజల వినతులు వెళ్ళడానికి, ప్రజలు దేవుడి సన్నిధికి నేరుగా వెళ్ళడానికి మార్గమును సరళము చేసింది. ఈరోజు మనం అందరం అదే మార్గంలో ఉన్నాం. కానీ ఎంత మట్టుకు నేరుగా దేవుని దగ్గరకు వెళ్ళగలిగిన ఆత్మీయ స్థాయిని కలిగి ఉన్నాం, ఇది మర్చిపోకూడదు. ఈరోజు మన తాతలు, మన ముందు తరాలు చేసినటువంటి ఒక తప్పు అని ఎందుకు అంటున్నానంటే, ఈరోజు ఈ మాట అనవలసి ఉన్నది. ఎంత మట్టుకు క్రైస్తవ సమాజాన్ని ఎలాగ చూశారంటే, అమ్మలారా అనే నేర్పించారు. వదకు తీయబడిన గొర్రె పిల్ల తలదించుకొని పోయింది, పక్కవాడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప కొట్టు చూపించాలి, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. ఈ వాక్యాలను అడ్డం పెట్టుకొని క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించారని చెప్పగలను. ఎందుకంటే, అవునండి, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్న యేసయ్య సందర్భం ఏమిటి? వాళ్ళు మనకు ముందు తరాలు మనకు బోధించింది ఏంటి?
ప్రిలారా, ఎందుకు పడాలి? యేసయ్య ఒక మాట అన్నాడు కదా, నీ వస్త్రాన్ని నమ్మి కత్తి కొనుక్కోమన్నాడు. ఎందుకు? ఈపు గోక్కోవడానికి ఆ కత్తి ఏం చేశాడు? యేసయ్య మీదకి వచ్చినప్పుడు పేతురు కత్తి తీసి మల్కు అనే వాడిని కొడితే చెవి తెగిపోయింది. ఈరోజు క్రైస్తవుల్లో ఆ ఉజ్జీవం ఎందుకు లేదు? చచ్చుబడిపోయారు. జీవ శవాలుగా బ్రతుకుతుంది ఈరోజు క్రైస్తవ సమాజం. ఒకప్పుడున్న ఉజ్జీవం లేదు, దేవుని కొరకైన మంట లేదు, స్వార్థం పెరిగిపోయింది. యెరూషలేం అనే ఇల్లు, దేవుడు కోరుకుంటున్నటువంటి యెరూషలేం అనే మన ఇల్లు వ్యాపారపు ఇల్లుని చేశాం. చాలా దేవుడు దుఃఖిస్తున్నాడు. వినిపించలేదా ప్రభు ఆత్మఘోషాన్ని? పాట నేను రాశాను, పద్మాసనం. ప్రభు ఆత్మ ఈరోజు ఘోషిస్తున్నది. ధైర్యం లేదు. దేవుని పిల్లలు ఎక్కడున్నా సింహాల్లాగున్నారు. అపోస్తలులను చూస్తే లోకమే కాదు, అంధకార సంబంధమైన శక్తులు కూడా భయపడ్డాయి. నేను పౌలుని ఎరుగుదును, పేతురుని ఎరుగుదును, యేసుని ఎరుగుదును, నువ్వెవడు అన్నాడు. నేను పేతురుని ఎరుగుదును, పేతురుని ఎరుగుదును, యేసుని ఎరుగుదును, నువ్వెవడు అన్నాడు. ఈరోజు ఎంతమందిని చూచి సాతాని మాట అనగలుగుతుంది? బాధాకరమైన విషయం నా ప్రియ సహోదరులారా. యెరూషలేము దేవాలయాన్ని ఒక విశ్వాసితో దేవుడు పోల్చాడంటే, యెరూషలేములో ఉన్న 12 గుమ్మములు, 12 పునాదులు, 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తలులు చెప్పినటువంటి బోధ మీద నీవు కట్టబడి స్థిరపరచబడకపోతే నీవు బ్రతుకుతున్న బ్రతుకు వ్యర్థమే. రేపు న్యాయపీఠం ఎదుట నీ జీవితము గడ్డి వలె కాలిపోతుంది. ధైర్యంగా బ్రతుకుదాం. మనకు ఈ దేశంలో హక్కు ఉంది. ఇక్కడ బ్రతకడానికి, మాట్లాడడానికి అన్నిటికీ స్వతంత్రం కలిగి ఉన్నాం. కానీ మనకే చేవలేదు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు కదా. వాడు ఎందుకు కొడుతున్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. వాడు నా మీద దేశంతో కొట్టినప్పుడు అలాగనే పొరుగువాన్ని అలాగనే ప్రేమించాలి కదా. ఇది చెప్పలేదు మనకు ఎవరు. ఎంతసేపు యేసయ్య గొర్రెపిల్లలాగా వచ్చాడు, మీరు గొర్రెలాగా ఉన్నానంటే నిజంగానే గొర్రెలాగా తయారైపోయారు. గొర్రెలు కాదు, ఈనాటి క్రైస్తవులు సింహం పిల్లలు. యేసయ్య ఒక లోకపాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల మాత్రమే కాదు, గర్జించు సింహము, యూదా గోత్రపు సింహం ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఏంటి? యూదా గోత్రపు సింహము. ఆ యూదా గోత్రపు సింహానికి వారసులమైన మనము పిరికి పందల్లాగా బ్రతుకుతున్నాం. దేవుని కొరకు మంట లేదు, ఉజ్జీవం లేదు, ఏం చేయడానికి లేదు. ఆదివారం గుడికి పోయామా, వచ్చామా, వండుకున్నామా, తిన్నామా, బతికామా, ఏముంది నీకు? సజీవుడైన వాణ్ణి తల మీద పెట్టుకొని మోస్తున్నట్టు అనేటటువంటి స్థితిలో బ్రతుకుతున్నా నీకు ఏముంది? దానికి అర్థం ఏంటి? నీ తల మీద ఉన్నటువంటి యేసును నువ్వేం చేస్తున్నావు? నీ తల దించుకొని అతన్ని కిందికి చూపిస్తున్నావా? నీ తల ఎత్తుకొని గర్వంగా ప్రపంచంలో ఉన్న ప్రతి పరిస్థితిని దేవుని ముందు కనబరుస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియ సహోదరులారా, యెరూషలేమును కోరుకోవాలన్నాడు దేవుడు. యెరూషలేములో భయం లేదు, యెరూషలేములో వెనకబాటుతనం లేదు, యెరూషలేములో దేవుడి సన్నిధి ఉన్నది. దేవుడి సన్నిధిలో ఉన్న అతి పరిశుద్ధ స్థలములో ఎవడైనా అడుగు పెడితే వెంటనే చచ్చిపోతాడు. ఇది ఎందుకు మర్చిపోయింది క్రైస్తవ సమాజం? ఈరోజు నిన్ను ముట్టుకున్నవాడు, నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వాడి మీద అలాంటి శిక్ష ఎందుకు పని చేయడం లేదు? నిన్ను ముట్టుకోవడానికి, నీ దగ్గర రావడానికి వణుకు పుట్టే పరిస్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఎందుకు లేదు? జాగ్రత్తగా గమనించండి నా ప్రియ సహోదరులారా. నా ప్రాంతంలో ఎంతోమంది ఉన్న ఒక 20 సంవత్సరాల వెనక్కి వెళ్తే మంచి ఉజ్జీవం, మంచి ఐక్యత ఉండేది. ఈరోజు లేదు. అందుకే దేవుని ఆజ్ఞ పొంది నేను ఆ పరిచర్య చేయడానికి పూనుకున్నాను. అందరము సమయోచితమైన సహాయము దేవుడు చేయగలడని మరిచిపోయిన వాడు మాత్రమే వెనకడగేస్తాడు. ఆ సహాయము నేను పొందలేము అనుకునే డౌట్ ఉండి సాతాను ఆధీనంలో బ్రతుకుతున్నవాడు, విశ్వాసైనా సేవకుడైనా ఎవరైనా సరే, జనాలను పీక్కు తినే స్థాయిలో, జనాలను మోసం చేసే స్థాయిలో, జనాల మీద దుష్ప్రచారం చేసే స్థాయిలో ఉంటారు. ఇది ఎవడైతే చేస్తున్నాడో వానికి దూరంగా బ్రతకండి.
ప్రభు పేరిట నేను ఆజ్ఞయిస్తున్నాను. ఎందుకంటే నీవు దేవుడు నిన్ను కోరుకున్నప్పుడు నిన్ను ముట్టుకోవడానికి నువ్వెక్కడున్నావు? దేవుడు నీలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? యెరూషలేములో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడంటే నువ్వెక్కడున్నావు? నువ్వెవరు? అతి పరిశుద్ధ స్థలం. అదే పౌలుని అన్నాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఆ పిలువబడిన వారైనటువంటి నీవు ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న నేను సాతాను ఎందుకు టచ్ చేస్తుంది? ఒక వ్యర్థుడైన తుచ్చమైన మానవులు ఎందుకు టచ్ చేస్తున్నారు? నువ్వెందుకు దేవుని యొక్క ఆశీర్వాదమును పొందుటకు వెనకబడిపోయి ఉన్నావు? ఏది ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నేరుగా? ఏది నీ సాక్ష్యము? ఏది నీ త్యాగం? దేవుని కొరకు ఏం త్యాగం చేశావు? ఏం త్యాగం చేశావు? ఎన్నో పేర్లు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నిటికంటే ముందు ఒక విశ్వాసిలాగా ఎలాగ బ్రతకాలో బోధించడం మానేశారు చాలామంది. అలా బ్రతకడం మానేశారు చాలామంది క్రైస్తవులు. ఎందుకో తెలుసా? బోధిస్తే సత్యం తెలుసుకుంటే వీడు నా మీద తిరగబడతాడనే కారణం ఒకటైతే, ఎక్కువ తెలిస్తే ఎక్కువ పాటించాలి, ఎందుకు ఇది చాలు అనుకునే మూర్ఖ స్థాయిలోకి విశ్వాసులు నెట్టబడ్డారు. సంఘాలు నెట్టబడ్డాయి. సంఘాల్లో ఉద్యమం చచ్చిపోయింది. నేను దేవుడితో ఉన్నాను అనే భ్రమలో మాత్రమే, ఆ భ్రమపరచు ఆత్మ ఆధీనంలో మాత్రమే మనం బ్రతుకుతున్నాం. ప్రియులారా, ఇందులో చెప్పే ఒకే ఒక మాట ఈరోజు నేను మీకు చెప్తున్నాను. యెరూషలేము అనగా నీవే. నీలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. యెరూషలేములో అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడు అంటే నువ్వు నీ లోపల అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. ఆ అతి పరిశుద్ధ స్థలమును ముట్టుకోవాలనుకున్నవాడు మాడి మసైపోవాలి. వాడు సాతానుతో సహా ఈలోక సంబంధమైన ప్రతిదీ అది నువ్వు చేయగలుగుతలేవంటే, అది నీ జీవితంలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో లేదంటే నువ్వు యెరూషలేము కాదు. దేవుడు నిన్ను కోరుకోవట్లేదు. అందుకే నేను వర్తమానం పెట్టాను, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడా అని. ఎస్, ఈరోజు దేవుడు నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడా? దేవుడు నీలో ఉన్నాడా అని యేసయ్య అడుగుతాను. ఎస్, నేను నీలో ఉన్నానా? నేను నిన్ను కోరుకుంటున్నానని నువ్వు నమ్ముతున్నావా? ఏ విధంగా దీన్ని నమ్ముతున్నావని దేవుడు నేరుగా నిన్నే అడుగుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియ శ్రోతలారా, దేవుని యొక్క ఆత్మఘోషను విని తిరిగి వెనక్కి వెళ్దాం. వెనక్కి తిరిగి చూచుకుంటే ఏమున్నది? ఏం లేదు. ఈ రోజు నుంచి ఆయన ఒక సింహంలాగా, అగ్నిలాగా మనం నిలబడి బ్రతుకుదాం. దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. విన వాక్యమును సైతాన్ని తిప్పుకుని నీరుకట్టి ఫలింపచేయండి. మంచి నీలో పడ్డ విత్తనం నూరంతలు ఫలించినట్లు నా అందరి జీవితాల్లో ఫలించే కృపను దయచేయండి. నువ్వే తోడని నీకు కృపలో భద్రపరిచింది. నమ్మదైన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీకే వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ప్రభా, ప్రవీణ నగర్ కుటుంబానికి ప్రభా శాంతి, సమాధానం, ఆదరణ, ఓదార్పు దయచేయండి. అనగారాత్మని సన్నిధిలో భద్రపరచండి. ఇంకా అనేక వేల మంది పుట్టుకొచ్చి అనగలేను లోటును తీర్చే కృపను దయచేయండి. ఈ వాక్యమును ప్రకారము మేము బ్రతికి సింహాలమై తిరిగి నీ కొరకు గర్జించే కృపను మా అందరి మీద కృపించండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి నా పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వతాశ్రమం ఇది మొదలుగును క్రీస్తు రెండో రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైనను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశనానికి సంపూర్ణ విజయం కలిగిన అపవాదికి అనికిలకు అంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలందరినీ దీవించును గాక. ఆమేన్.